నమస్కారం, జే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ఎవరైనా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ప్రజలు ఊరుకునేది లేదని జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ అన్నారు. శనివారం జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో తుమ్మలపల్లి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేత తోట నరసింహ తన ఉనికి చాటుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారని రమేష్ విమర్శించారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్న వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ప్రజల తరపున అడుగుతున్నాం అని చెప్పి ఏదో అడిగి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరూ చూస్తున్నారన్న విషయం మర్చిపోయారని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని రకాలైన ఇబ్బందులు, ఎన్ని రకాలైన అణిచివేతకి ఈ రాష్ట్రం గురైందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన ఎన్ని రకాలైన హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చలేదన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఏం చేసామన్నది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ, గతంలో అమ్మఒడి కానీ ఈ పథకాలన్నీ కూడా ఆయన 4 సంవత్సరాలే ఇచ్చారన్నది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది, మీరు ఇంకా చేయలేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ మీరు అమ్మఒడి కానీ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా 4 సంవత్సరాలే ఈ ప్రజలకు ఇచ్చారని చెప్పి రాష్ట్రంలో మీరు ఒకసారి గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ, అలాగే ఆయన ఒక్కొక్కరికే అమ్మఒడి ఒకరికే, ఇంట్లో 4 ఉన్నా సరే ఒకరికి ఇచ్చారు, మేము 4కి ఇస్తున్నాం. అలాగే ప్రతి పని కూడా మీరు చేయలేని విధంగా మా ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ, అన్ని రకాలైన పథకాలు సూపర్ 6 అన్నీ కూడా నేను చేయడం జరుగుతుంది. ఫ్రీగా ఆడవాళ్ళకి బస్సు ఇవ్వడం కానీ, పెన్షన్ ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా 7,000 ఆ రోజు ఇచ్చి మర్నాడు నుంచి 1వ తారీఖు కల్లా 4,000 ఇవ్వడం కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ, అలాగే బిఎస్సి కానీ, గ్యాస్ ఫ్రీ గ్యాస్ కానీ, ప్రతి పథకం కూడా ఈరోజు చెప్పిన హామీ అల్లా పూర్తి చేసుకుంటూ, ఎన్నో రకాలైన గతంలో చేసిన ఒక్కళ్ళు కూడా ఈరోజు ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితుల్లో నుంచి ఈరోజు పెట్టుబడులు ప్రవాహం కింద ఈ రాష్ట్రానికి తీసుకొచ్చడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు అందరూ గ్రహించుకుని, మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, చెయ్యకపోతే రేపు రాబోయే ఎలక్షన్లలో నేను మళ్ళీ వచ్చి ఓటు అడగనని చెప్పిన సందర్భం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి ఏ విధంగా మీరు సరిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మా నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితేనే, చంద్రబాబు